హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రోటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం చూడబోయే టాపిక్ ఏంటంటే మొబైల్లో ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుగులో సింపుల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈమెయిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్లే స్టోర్ లాగిన్ చేయడానికి ఈమెయిల్ ఐడి కావాలి, యాప్స్ లాగిన్ చేయడానికి ఈమెయిల్ ఐడి కావాలి, జాబ్ పర్పస్ రెజ్యూమ్లో ఫిల్ చేయడానికి ఈమెయిల్ ఐడి కావాలి, బ్యాంకులో కూడా ఈమెయిల్ ఐడి కావాలి. సో అన్నింటికి ఈమెయిల్ ఐడి కావాలి కాబట్టి ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా క్లియర్గా తెలుసుకొని క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఈ వీడియో నేను పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ చెప్తా, అలా క్రియేట్ చేసుకోండి. ఏ పర్పస్లో అయినా సరే బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ మొబైల్లో జీమెయిల్ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ అయ్యాక టాప్ రైట్ సైడ్లో ప్రొఫైల్ ఫోటో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇది నా ప్రొఫైల్. కింద యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ అనేది గూగుల్కి సంబంధించి మీరు ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారా, లేదా అవుట్లుక్కి సంబంధించి మీరు ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారా, లేదా యాహోకి సంబంధించి క్రియేట్ చేస్తున్నారా, అదర్ యాప్స్ ఇంకేంటికైనా ఈమెయిల్ క్రియేట్ చేస్తున్నారా అని అడుగుతుంది. మనం గూగుల్కి క్రియేట్ చేస్తున్నాం కనుక గూగుల్ మీద క్లిక్ చేయాలి. చూడండి, చెకింగ్ ఇన్ఫర్మేషన్, మీ లాక్ అడుగుతుంది, లాక్ ఇవ్వండి. తిరుగుతూ ఉంది, వెయిట్ చేయండి. చూడండి, కింద క్రియేట్ అకౌంట్ అని ఉంది. మా జీమెయిల్ అకౌంట్ కొత్తది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు చూడండి, ఫర్ మై పర్సనల్ యూజ్ అంటే మీ పర్సనల్ యూజ్గా లేదా వర్క్ పర్పస్, బిజినెస్ పర్పస్ క్రియేట్ చేస్తున్నారా అని అడుగుతుంది. సో పర్సనల్ యూజ్ అని చెప్పి నేను పెట్టుకుంటున్నా. మీకు జాబ్ పర్పస్, బిజినెస్ పర్పస్ అంటే మీరు కూడా అలానే పెట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్ ఏదైతే మీరు ఫస్ట్ నేమ్ పెట్టేసుకోండి. నేను ప్రోటెక్ అని పెడుతున్నా. లాస్ట్ నేమ్ తెలుగు అని పెడుతున్నా. మీరు కూడా మీ జాబ్ పర్పస్ అయితే మీ జాబ్ పేరు ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ముందే ఆలోచించుకొని అన్నీ పెట్టుకోండి. లేదు పర్సనల్గా అయితే మీ పేరు, మీ ఇంటి పేరు అలా పెట్టుకోండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. చూడండి, ఈ పేజ్ ఓపెన్ అయింది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇందులో ఎంటర్ చేయండి. జెండర్ అడుగుతుంది, సో జెండర్ కూడా ఎంటర్ చేయండి. చూడండి, అన్నీ ఫిల్ చేసుకున్నాక నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. చూడండి, గూగుల్ అనేది కొన్ని ఈమెయిల్ ఐడిని ప్రొవైడ్ చేసింది. అది మీకు నచ్చితే అవి పెట్టుకోండి, లేదా క్రియేట్ యువర్ ఓన్ ఈమెయిల్ ఐడి అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చారు కదా, దానికి రిలేటెడ్ ఏదైనా పెట్టుకోండి. మీకు నచ్చింది పెట్టుకోండి. తెలుగు ప్రోటెక్ అది నేను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టా. చూడండి, పాస్వర్డ్ ఒకటి అడుగుతుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం పెట్టుకోవాలి. లెటర్స్, నంబర్స్, సింబల్స్, సో అన్నీ ఇంక్లూడ్ అయినట్టు మనం ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కొట్టండి. చూడండి, ది ఫాలోయింగ్ క్యారెక్టర్స్ ఆర్ అలౌడ్ ఇన్ యువర్ పాస్వర్డ్. A to Z 0 to 9 నెంబర్స్ అడుగుతుంది, సో ఇవ్వండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు గుర్తుంటుంది. చూడండి, యాడ్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. మీరు మీ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ మీ మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడం వల్ల మీ ఈమెయిల్ ఐడి ఎవరైనా లాగిన్ అయితే మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వనవసరం లేదు, మీ ఇష్టం. కానీ ఇస్తే బెటర్, సేఫ్టీగా, సెక్యూర్గా ఉంటుంది. ఎస్ ఐ యామ్ ఇన్ చూడండి ఉంది, అది క్లిక్ చేయండి. చూడండి, ప్రోటెక్ట్ తెలుగు ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ అయిపోయింది. మీకు నచ్చింది మీరు పెట్టుకోండి, నేను గూగుల్ సజెస్ట్ చేసిందే పెట్టుకున్నా.
సో నెక్స్ట్ క్లిక్ చేయండి. చూడండి ప్రైవసీ అండ్ థీమ్స్. గూగుల్ మనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఇవన్నీ చదువుకొని ఐ యామ్ అగ్రీ క్లిక్ చేయండి. చూడండి గూగుల్ సర్వీసెస్. ఇప్పుడు మనకి ఈమెయిల్ క్రియేట్ అవుతుంది, గూగుల్ క్రియేట్ చేస్తుంది. సో డన్ అయిపోయింది. ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేస్తాం. ప్రొఫైల్లోకి వెళ్ళి చూడండి మన ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది. మన ఈమెయిల్ ఐడి క్రియేట్ అయిపోయింది. సో ఇది ఓపెన్ చేస్తే అకౌంట్ ఈజ్ రెడీ. సో ఇట్లా సింపుల్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఓన్ ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.